న్యూజిలాండ్ కి అగైనెస్ట్ గా ఓడిఐ సిరీస్ కోసం టీమిండియా సెలక్షన్ కి సంబంధించి 5 లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి బాస్. ఏ ప్లేయర్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు, ఏ ప్లేయర్స్ స్క్వాడ్ లో స్థానం కోల్పోనున్నారో వచ్చిన బిగ్ అప్డేట్స్ గురించి ఈ రిపోర్ట్ లో చూసేద్దాం. అవును బాస్, టీమిండియా న్యూజిలాండ్ తో నయా ఓడిఐ సిరీస్ తో న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పనుంది. జనవరి 11 నుండి 3 ఓడిఐల సిరీస్ మొదలవనుంది. దీని తర్వాత T20I సిరీస్ కూడా ఉంది. అఫ్ కోర్స్ ఆ సిరీస్ కి సంబంధించిన టీమ్ సెలెక్షన్ ఆల్రెడీ జరిగిపోయింది. బట్ అంతకుముందే జరిగే ఓడిఐ సిరీస్కి సంబంధించిన టీమ్ సెలెక్షనే ఇంకా జరగలేదు. ఆ సెలెక్షన్కి సంబంధించే 5 బిగ్ అప్డేట్స్ వచ్చాయి బాస్. యాక్చువల్గా ఈపాటికే ఈ సెలెక్షన్ జరిగిపోవాల్సింది. బట్ కొందరు ప్లేయర్స్ ఇంజురీపై ఇంకా పూర్తి క్లారిటీ రాకపోవడంతో సెలెక్షన్ ప్రాసెస్ కొంచెం డిలే అయింది. సరే, స్క్వాడ్ అనౌన్స్మెంట్కి సంబంధించిన 5 బిగ్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్, న్యూజిలాండ్తో తలబడే టీమిండియా స్క్వాడ్ సెలెక్షన్ 28న జరగనుంది అన్నది లేటెస్ట్ అప్డేట్. ఇక సెకండ్ అప్డేట్ ఏంటంటే బాస్, శ్రేయస్ అయ్యర్ ఎన్సీఏలో ఫిట్నెస్ పై దృష్టి పెడుతున్నాడు. మీకు తెలిసిందే బాస్, ఆసీస్తో టూర్లో తను ఇంజురీకి గురయ్యాడన్న విషయం. ఆ తర్వాత తనకు సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం రీహాబ్ ప్రాసెస్లో ఉన్నాడు. మ్యాక్స్ న్యూజిలాండ్తో సిరీస్ వరకు ఫిట్ అవుతాడనే చెబుతున్నారు. బట్ కన్ఫామ్గా అయితే చెప్పట్లేదు. తన ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయితే తనే టీంలో ఉంటాడు. ఒకవేళ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవ్వకపోతే మాత్రం తిలక్ వర్మ స్క్వాడ్లో ఎంట్రీ ఇస్తాడు. యాక్చువల్గా శ్రేయస్ ఉన్న తిలక్కి చోటు ఇవ్వచ్చు. బట్ రానున్న T20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకొని తనకు రెస్ట్ ఇవ్వాలి అనుకున్నారు సెలెక్టర్స్. ఎందుకంటే ఎలాగో న్యూజిలాండ్తో T20I సిరీస్ ఆడాలి, ఆ తర్వాత T20 వరల్డ్ కప్. సో తిలక్కి బ్రేక్ ఇవ్వాలి అనుకున్నారు. బట్ శ్రేయస్ ఫిట్గా లేకపోతే నో రెస్ట్, తిలక్ ఆన్ నేషనల్ డ్యూటీ అంతే. ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, న్యూజిలాండ్తో సిరీస్లో కేఎల్ రాహుల్ కాదు, శుభ్మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. మీరు చూశారు, సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో కేఎల్ రాహుల్ టీమిండియాకి కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే అది గిల్ ఇంజురీ వల్ల. ప్రస్తుతం గిల్ ఇంజురీ నుండి పూర్తిగా కోలుకున్నాడు. కాబట్టి తనే టీమిండియా ఓడిఐ కెప్టెన్. ఆ తర్వాతి అప్డేట్ ఏంటంటే బాస్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రిషబ్ పంత్ ఈ ప్లేయర్స్ సెలెక్షన్ కన్ఫామ్. బ్యాటింగ్లో వీరి సెలెక్షన్ పక్కా. ఇక ఆల్రౌండర్స్లలో వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా సెలెక్షన్ కూడా 100% ఫిక్స్. ఇక కుల్దీప్ యాదవ్ పర్ఫెక్ట్ స్పిన్నర్గా, పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఇంకా ప్రసిద్ధ్ కృష్ణలు కూడా స్క్వాడ్లో స్థానం దక్కించుకోనున్నారు. సో ఫైనల్గా ఓడిఐ సిరీస్కి బరిలోకి దిగబోతున్న టీమిండియా ప్రాబబుల్ స్క్వాడ్ ఎలా ఉండబోతోంది అంటే, శుభ్మన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ ఆర్ తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ ఇంకా హర్షదీప్ సింగ్. ఇది బాస్ స్క్వాడ్. ఈ స్క్వాడ్ ఎలా ఉంది? పర్ఫెక్ట్గా ఉందా? ఇంకా ఏమైనా మార్పులు చేయాలి అంటారా? మీరే సెలెక్టర్ అయితే ఏ మార్పులు చేస్తారు? కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.